పరిగి మండలం ధనాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడికొండ నుంచి సిరా వెళ్లే జాతీయ రహదారిలో ఆగి ఉన్న ఆటోను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోదం మండలం దొడగట్టకి చెందిన 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎంపీ పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎంపీ పార్థసారథి సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 4:30 గంటల కాలంలో ఒక ఆటోని ఒక వ్యాన్ ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే దాదాపుగా 3 అసువులు వాశారు. అదేవిధంగా రిమైనింగ్ 2 కూడా వాళ్ళ సీరియస్గా ఉంటే బెంగళూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్నపిల్లలు 2కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా బాబు అనేటువంటి ఒక భాష బోనమేకలపల్లి విలేజ్ చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్, ఆయనకు కూడా దెబ్బలు తగిలినాయి. ఆయన కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అయితే ఒక దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఉదయం నాకు దాదాపుగా 7:30కి తెలిసింది. ఆ క్రమంలో ఇక్కడ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోస్ట్ మార్టం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అడగడం జరిగింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి కొట్టినటువంటి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఉన్నాయని కూడా పోలీసులు వాళ్ళు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ అయితేనేమి సహాయ చర్యలు అయితేనేమి చేపట్టడం జరుగుతుంది. ధనాపురం దగ్గర సుమారు 4:30 గంటల కాలంలో ఒక ఆటోని ఒక వ్యాన్ ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే దాదాపుగా 3 అసువులు వాశారు. అదేవిధంగా రిమైనింగ్ 2 కూడా వాళ్ళ